ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లేదా టకోట్స్బో కార్డియోమయోపతి అని అంటారు. దీనికి కారణం తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, ప్రియమైన వారి అకాల మరణం, విడిపోవడం, ఆర్థిక నష్టం లేదా శారీరక ఒత్తిడి వల్ల గుండె తాత్కాలికంగా బలహీనపడుతుంది. గుండె యొక్క ఎడమ జఠరిక ఆకారం జపనీస్ చేపల కుండలాగా మారడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు గుండెపోటు లాంటి ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండె దడ లేదా గుండె బలహీనత. ఇది తాత్కాలికమైనది. మానసిక సంఘర్షణ తగ్గిన తర్వాత గుండె మళ్ళీ సాధారణ స్థితిలోకి వస్తుంది. మనం మన భావోద్వేగాలను గుర్తించడం, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ప్రేమ, బాధ ఇవి మనసుకే కాదు, గుండెకు కూడా సంబంధించి ఉంటాయి.